వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం యావత్తూ కూడా ఒక పండుగ వాతావరణంలో మా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా పండుగ వాతావరణం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరులారా, ఇప్పుడే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మన మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన కార్యకర్తలు మనమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, మంచి పనులు అన్నీ కూడా ఇవాళ మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చెప్పకుండా అన్ని అబద్ధాలే చెప్తున్నారు. ఆయన ఈ అబద్ధాలను అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కార్యక్రమాలు చేపట్టాడో బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ ఉపయోగపడేవి, ఇప్పుడు ఈయన ఎన్నికల ముందు చేసిన ప్రమాణాలని, ఈ 6 సూత్రాల కార్యక్రమాలని తొంగలో తొక్కి ఇవాళ ప్రజల జీవితాలతో ఆటలాడుకునే కార్యక్రమాన్ని చేపట్టాడు. మరి ఇవాళ మరీ ముఖ్యంగా యువత పోరు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయాల్లో అక్కడ ఉన్న కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టాం. అది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మ ఒడి కానీ, తల్లి దీవెన కానీ, అట్లాగే పాకెట్ మనీ ఇచ్చే డబ్బు కానీ ఇవన్నీ కూడా ఈయన ఆపేయడం జరిగింది. ఇప్పటివరకు ప్రస్తుతం ఎవరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా యువతకి నిరుద్యోగ వృత్తి కింద సంవత్సరానికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. పొరపాటు, నెలకి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. నెలకి 3 రూపాయలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికి 9 నెలలు అయిపోయింది. ఒక్కొక్క నిరుద్యోగ యువతకి ఒక్కొక్కరికి 27,000 రూపాయలు